సార్ ఉప ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోయినాయి సార్, మరి ప్రచారం ఎలా కొనసాగుతుంది జూబ్లీ హిల్స్లో? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడ వాళ్ళు పుట్టి పెరిగింది ఇదే ఏరియాలో, యాదగిరినగర్లో. కనుక ప్రజలందరూ మేము ప్రచారంకి వెళ్తే, గడప గడపకి వెళ్తే ఒకటే చెప్తున్నారు, మీరు వచ్చే అవసరం లేదన్న, మా మనిషి, మా తమ్ముడు, మా అన్న, మా పిల్లగాడవి ఖచ్చితంగా మేము నవీనకే ఇస్తాము. మంచి మెజార్టీతో ఖచ్చితంగా నవీన గెలవబోతా ఉన్నారని ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కావాలి సంతోష్ నా పేరు, తాండూరు నియోజకవర్గ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుని. మరి ఇదివరకు ఎంఐఎం తరపున చేశారు, మరి ఇప్పుడు కాంగ్రెస్లో అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంఐఎం ఒక పార్టీకి మాకు సంబంధం లేదు. ఇక్కడైతే గతంలో ఎంఐఎం వాళ్ళు మరి మీకు మద్దతు పలుకుతున్నారా? మాకు మద్దతు ఉంది. పొత్తే గతంలో మాకు వాళ్ళు పోటీ చేసినట్టు కదా, వాళ్ళు మాకు పొత్తే అలయన్సే. వాళ్ళు కూడా మైనార్టీ నాయకులు కూడా మాకు తప్పకుండా కాంగ్రెస్ గత కొన్ని సంవత్సరాల నుంచి బీసీ, ఎస్టీ, బీటీ మైనార్టీ నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఖచ్చితంగా మైనార్టీ మెజారిటీ మాకు ఉంటుంది. ఎంఐఎం వాళ్ళు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆ మనోహర్ గారికి ఖచ్చితంగా వాళ్ళు మద్దతు ఇస్తామని వాళ్ళు చెప్పారు. మరి ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా మంది సీనియర్ నాయకులు పోటీ పడ్డప్పటికీ మరి నవీన్ యాదవ్కి సీట్ అయితే దక్కింది కదా, మరి ఆ నాయకులు అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఆశాహులు చాలా మంది ఉంటారు. అది ఎప్పుడు జరిగే విషయమే. ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు కూడా కావాలా, మీకు కూడా ఉంటుంది. కనుక అందరూ ప్రతిష్టాన ప్రజల్లో మనిషి చూసి పైకెళ్ళి ఎవరు ప్రజల మనిషి, ప్రజలతో మమేకమై ఉంటాడు, వాళ్ళని చూసి నవీన్ యాదవ్ అయితే చాలా బాగుంటుంది అని చూసి వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సీనియర్స్ 100% వాళ్ళు ఖచ్చితంగా కుటుంబం అన్నాక చరా మామూలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరి సపోర్ట్తో మద్దతు ఉంటుంది. అంటే పార్టీకి మద్దతు ఇస్తున్నారా లేదంటే నవీన్ యాదవ్కి మద్దతు ఇస్తున్నారా? పార్టీకి మద్దతు ఇస్తారు. అలాగే నవీన్ అన్న కూడా వాళ్ళ అభిమానులు తెలిసిన వాళ్ళు పార్టీలో చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. పార్టీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. పార్టీ బేస్ మీద ఓట్ బ్యాంక్ వెళ్తాం. నవీన్ యాదవ్ పైన అలాగే వాళ్ళ తండ్రి గారి పైన చాలా వరకు ఆరోపణలు అయితే వచ్చినాయి. మరి దానివల్ల నవీన్ యాదవ్కి ఈ ఎలక్షన్ టైంలో ఏమైనా మైనస్ జరుగుతుంది అంటారా? వాళ్ళ ప్రతిపక్షంకు ఏమీ లేదండి ఇప్పుడు చెప్పడానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అలాంటి అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్, తెలంగాణ కానీ మరి చాలా మంది ఈ 2 సంవత్సరాలలో మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ప్రతిపక్షం వేరే ఏది లేదు కదండి. ఖాళీ ఏదో రౌడీ షీటర్ లేకపోతే ఏమి అభివృద్ధి జరగలేదు, శూన్యం అంటున్నారు. ఒకసారి చూడండి హైదరాబాద్ ఎంత మంచిగా డెవలప్మెంట్ అయిందో. మీరు చూసినప్పటికీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? చాలా వరకు చాలా మంచి మెట్రో లైన్, ఫ్లైఓవర్స్ కానీ రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా తెలంగాణ ప్రాంతం, అది హైదరాబాద్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన అభివృద్ధి చేయడం జరిగింది మేడం.